రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అధినేతలు రేపు పులివెందుల మంగళగిరి నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంలోని బాకరాపురంలో ఓటు వేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఉండవెల్లిలోని పోలింగ్ బూత్ లో ఓటు వేస్తారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సుధా. రేపు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అధికార విపక్ష పార్టీలన్నీ కూడాను ఓటు నమోదు భారీ ఎత్తున అవుతుందని చెప్పి ఒక అంచనాకు వస్తాం. దాదాపు 80% ఓటు నమోదు అవుతుందని చెప్పి ఊహాగానాలు నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కూటమి పార్టీ ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ అధినేతలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 169 నియోజకవర్గాలు, మరోవైపు మిగిలినటువంటి నియోజకవర్గాలు ఏవైతే 6 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగే పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును తన స్వస్థలమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పులివెందుల్లో తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పులివెందుల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే మరోవైపు మనం చూసుకున్నట్టయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చూసుకున్నట్టయితే పులివెందుల నియోజకవర్గంలోని బాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరోవైపు చంద్రబాబు నాయుడు తనయుడు, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడాను మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలో వాళ్ళిద్దరూ కూడా ఓటు వేసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తాను కూడా ఉండవల్లి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే తన ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతున్నారని చెప్పి స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఏదైతే మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ కాలనీలో చంద్రబాబు, లోకేష్, మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తుంది కదా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంలోని బాకరాపురంలో ఓటు వేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలోని పోలింగ్ బూత్ లో ఓటు వేస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ కాలనీలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అధినేతలు రేపు పులివెందుల మంగళగిరి నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంలోని బాకరాపురంలో ఓటు వేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఉండవెల్లిలోని పోలింగ్ బూత్ లో ఓటు వేస్తారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి.
గుడ్ ఈవినింగ్ సుధా. రేపు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అధికార విపక్ష పార్టీలన్నీ కూడాను ఓటు నమోదు భారీ ఎత్తున అవుతుందని చెప్పి ఒక అంచనాకు వస్తాం. దాదాపు